RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పోత్కపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అవిశ్వాస తీర్మానం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలా శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ మధ్యల కమలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డైరెక్టర్లు మొత్తం 10 మందితో కలిసి జిల్లా డిప్యూటీ రిజిస్టర్ ఆడిట్ అధికారి రామ్మోహన్ కు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక సహకార సంఘ కార్యాలయంలో జిల్లా అధికారి శ్రీమాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డిపై వైస్ చైర్మన్ మధ్యల కమలకు వ్యతిరేకంగా 10 మంది డైరెక్టర్లు ఓటు వేయడంతో చైర్మన్ పదవిని వైస్ చైర్మన్ పదవిని కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ సందర్భంగా జిల్లా అధికారి శ్రీమాల మాట్లాడుతూ చైర్మన్ పై అవిశ్వాస నెగ్గడంపై ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల సుమన్ రెడ్డికి చైర్మన్ పదవిని అలాగే వైస్ చైర్మన్ పదవిని తాళ్లపల్లి సదయ్యకు ప్రకటించడం జరిగింది. సభ్యులకు గాను 11 మంది కార్యవర్గ సభ్యులు హాజరైనందున తెలంగాణ సహకార సంఘంలో చట్టం 1964 ప్రకారం కోరం పూర్తి అయింది. మనకు అంటే మెజారిటీ వస్తేనే కోరము డిస్కషన్ అప్పటి వరకు మిగతా మంది రావాలి. సో కోరం పూర్తి అయిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అంశంపై చర్చ ప్రారంభించినాం. ఇదంతా రాసేసినాం. శ్రీమాల డిప్యూటీ రిజిస్టర్ జిల్లా సహకార అధ్యక్షున మొట్టమొదటిగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చదివి వినిపించగా అవిశ్వాస తీర్మానంపై కార్యవర్గ సభ్యులు చర్చ జరిపినందున అయిపోయింది. మీరు డిస్కస్ చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై బల నిరూపణకై కింద తెలిపిన సభ్యులు ఓటింగ్ జరపడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు దీనికి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎందరు ఓట్ చేస్తున్నారు? చేతులు ఎత్తి చూపెట్టారు. అనుకూలంగా వీడియోగ్రఫీ చేయండి. అనుకూలంగా పొత్తుకపల్లి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు పదవులకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి గాను శ్రీ ఆళ్ల సుమన్ రెడ్డి గారు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి శ్రీ ఆళ్ల సుమన్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్టు ఏకగ్రీవంగా ప్రకటించనైనది. మరియు ఉపాధ్యక్ష పదవికి శ్రీ తాళ్లపల్లి సదయ్య గారు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి శ్రీ తాళ్లపల్లి సదయ్య గారిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనైనది.